ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి నన్ను యుఎస్ పోనీయకుండా ఆపారని చెప్తూ ఉన్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో వివక్షతో వ్యవహరిస్తుంది అని అనుకోవచ్చా? అది ముఖ్యమంత్రి గారి చేతకే వదిలేయాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా బయట దేశాలకు పోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన చెప్పిండు, నేను ఇదివరకు 15 సార్లు పోయినా ఇంకో 15 సార్లు పోతా అని చెప్పి. నువ్వు ఇదివరకు 15 సార్లు పోయినా ఇంకో 15 సార్లు పోతావు, 50 సార్లు పోతావు. ఎవరు దాంట్లో పోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రిగా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు కొన్ని అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. నువ్వు అనుమతులు ఎందుకు తీసుకోలేదు చెప్పు. నువ్వు అనుమతులు ఎందుకు తీసుకోలేదు? నువ్వు అనుమతి రాకముందే ఎందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావు? నీ దగ్గర ఉండే అధికారుల అసమర్థత, మీరు పోయేటువంటి పని పట్ల, మీరు పోయేటువంటి దేశానికి ఎందుకు పోతున్నారు, ఏం పని చేస్తున్నారు అనేది పూర్తిగా స్పష్టంగా తెలియజేయకపోవడం, ఇవి కారణాలు. కానీ కక్ష కట్టడము, ఈ ముఖ్యమంత్రి గారిని ఆపేసి తెలంగాణకు నిధులు రాకుండా, కేంద్రం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి ఒక్కడిపై నిధులు తెస్తున్నా, కేంద్రం అనుమతి లేకుండా ఎక్కడ వస్తాయి? కేంద్రం అనుమతి లేకుండా నిధులు ఇదివరకు రాష్ట్రానికి వచ్చినాయి అనేది కేంద్రం అనుమతి లేకుండా నిధులు వస్తున్నాయా? ముఖ్యమంత్రి గారు చెప్పాలా? ఒక చిన్నగా అప్పు కావాలి, ఒక 500 కోట్లు 2000 కోట్లు అప్పు కావాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి, సంతకం కావాలా? కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈయన పోయి నిధులు పట్టుకొని వచ్చి రైజింగ్ తెలంగాణ చేస్తా అనుకుంటాడా? కాదు కదా. కాబట్టి ఆయన పోయేటువంటి కార్యక్రమం ఏంది, ఎందుకు పోతా ఉన్నాడు, ఎట్లా పోతా ఉన్నాడు, అక్కడ ఎవరెవరితో కలుస్తున్నటువంటి విషయాలన్నింటినీ స్పష్టంగా కేంద్ర విదేశాంగ శాఖకు తెలియజేయాల్సింది ఉన్నది. ఆయన తెలియజేయలేదు, నిబంధనలకు విరుద్ధంగా పోయి నన్ను పోనీయలేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఓల్డ్ సిటీలో కూడా అంతే, లైసెన్స్ లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటారు, పట్టుకుంటే అట్లా పట్టుకుంటారు ఓల్డ్ సిటీలో అని చెప్పి ముస్లింలకు మద్దతుగా ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ వచ్చి గొడవ పెడతా ఉంటారు. నిబంధనలకు అనుగుణంగా నువ్వు పనిచేసి నిబంధనలకు అనుగుణంగా నువ్వు వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ నిబంధనలకు అనుగుణంగా పోకుండా నన్ను పోనీయలేదు అని చెప్పి మాట్లాడడం, ఇదేదో తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా ఆయన చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నిజంగానే తెలంగాణ ప్రజలకు అవమానం. ఎందుకంటే విదేశాలకు పోవడానికి ఏ అనుమతులు తీసుకోవాలనో కూడా తెలియకుండా పోయినటువంటి ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ ప్రజలకు అవమానం ఎదురైంది. కానీ నువ్వు పోయిన దాన్ని ఆపడం వల్ల తెలంగాణ ప్రజలకు అవమానం ఎదురుగాలేదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ముఖ్యమంత్రి గారికి అధికారుల యొక్క సహకారం తక్కువగా ఉంది. ఈయన అనుమతి తీసుకోవాలంటే, ఈయన పోవాలంటే ఏ అనుమతులు కావాలన్నా ముందుగా తీసుకొని పెట్టుకోవడంలో అధికారులు విఫలమైనరు. వీళ్ళు ఎందుకు జరిగింది అట్లా అని చెప్పి ముఖ్యమంత్రి పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. మేము చెప్తూ ఉన్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కపర ప్రసాద్ గారు రీసెంట్గా బీజేపీ వేసినటువంటి కమిటీలో కూడా తెలంగాణకు సరి అయిన ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే తెలంగాణ పట్ల అధిష్టానం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర అధిష్టానం బీజేపీ పట్ల కొంత వివక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న విమర్శలకు బలం చేకూరుస్తుందని అనుకోవచ్చు అంటారా? ఎట్లా చేకూరుతుందండి? ముఖ్యమంత్రి గారు పర్యటనలకు అనుమతి ఇవ్వలేదు అంటుండే, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి వాపసు వచ్చిండ్రా? లండన్ వెళ్ళడానికి ఉన్నటువంటి అనుమతులు యుఎస్ వెళ్ళడానికి ఎందుకు లేవు సార్? అదే చెప్తా ఉన్నా. ఇక్కడికి పోవడానికి పూర్తిగా వివరాలన్నీ ఇచ్చిండ్రు కాబట్టి అనుమతి ఇచ్చిండ్రు, బయటికి పోయే వివరాలు ఇవ్వలేదు కాబట్టి ఆపేసిండ్రు. ఇదేదో ఢిల్లీ పోయేందుకు వచ్చినట్టు చెప్తున్నాడు, విదేశాలకు పర్మిషన్ లేదు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు పోయించు నువ్వు విదేశాలకు? మరి అప్పుడు అంతా అనుమతులు ఇచ్చిండ్రు కదా, ఇప్పుడే ఎందుకు ఆపిండ్రు నిన్ను విదేశాలకు పోయేటువంటి పర్యటన? ఇప్పుడే ఎందుకు ఆపిండ్రు? మరి ఆట అప్పుడే ఆపుతుంటుంది కదా. ఇప్పుడే ఎందుకు ఆపుతుందంటే నువ్వు నీ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కేంద్రానికి అందించలేదు, నువ్వు పూర్తిగా అనుమతులు తీసుకోలేదు కాబట్టి ఆపిండ్రు. నువ్వు ఒక దేశానికి అయితే పోయినా కదా, అడిగి పోవడానికి అనుమతి ఇచ్చిండ్రు కదా. మరి అక్కడికి అనుమతి ఇచ్చినావు, నీకు బయట పోవడానికి నీకు ఎందుకు ఇవ్వలేదు? ఇది ఒకటి. రెండోది, మీరు చెప్తా ఉన్నారు ఇందాక, ఏది కేంద్రంలో ప్రభుత్వంలో మన పార్టీలో పదవులు ఇవ్వలేదు అని చెప్పి. మరి పార్టీలో గతంలో పదవులు ఇచ్చింది కదా, మరి ఇచ్చినప్పుడు తెలంగాణ మీద ప్రేమ, ఇప్పుడు ఇవ్వనప్పుడు వివక్ష ఉంటుందా అండి? పార్టీ అంతర్గతంగా మా పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలో, మా నాయకత్వం ఎట్లా ఉపయోగించుకోవాలనేది మా కేంద్ర నాయకత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసి అందుకు అనుగుణంగా పార్టీ నాయకులను మేము ఎట్లా ఉపయోగించుకోవాలనేది మా అంతర్గత విషయం. దానికి తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కాదు. మన పోయినసారి మేము ఇచ్చినాం. పోయినసారి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ గారు ఉన్నారు, పార్టీ ఉపాధ్యక్షురాలుగా డి కర్ణ గారు ఉన్నారు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ గారు ఉన్నారు, ఒక పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు, తర్వాత
మోహన్ రావు గారు ఉన్నారు, గరికపాటి మోహన్ రావు గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు పదవులు వస్తాయి. ఇప్పుడు పార్టీ నాయకత్వం మమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది, మా నాయకత్వాన్ని ఎట్లా వాడుకోవాలనుకుంటుంది అని కేంద్ర పార్టీ ఆలోచన చేస్తుంది. కానీ అంత మాత్రాన ఏదో తెలంగాణ మీద వివక్ష చూపించింది, ఇక్కడ పదవులు ఇవ్వలేదు, తెలంగాణ పట్టించుకుంటలేదు అనేటువంటి వ్యాఖ్యానాలు సరైనటువంటివి కావు. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్తున్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈయన ఎందుకని దాసిండు, ఎక్కడికి పోతున్నాడో ఎందుకు చెప్పలేదు, కాబట్టి ఆపిండ్రు. ఎస్ కపర ప్రసాద్ గారు, జనరల్గా సమాజంలో ఉన్నటువంటి ప్రశ్నలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, బీజేపీ కొత్త కమిటీలో సరైనటువంటి స్థానం లేదు అన్నటువంటి విమర్శ జనంలో ఉంది. దానికి ఖచ్చితంగా మీ అంతర్గత విషయం కావచ్చు, కానీ జనం లోపల ఒక డౌట్ వచ్చినప్పుడు